నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సారీ సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఇలాంటి పనులు చేశాయని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయితే చెప్పడం జరిగింది. నాకు నార్మల్ కాల్లో వద్దు, ఫేస్ టైంలో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడగడం కూడా జరిగింది. ఇంతకీ ఏం జరిగింది, ఈ విషయాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే కొన్ని వ్యాఖ్యలు ఐపీఎస్ ఆఫీసర్, ఏపీ ఐపీఎస్ ఆఫీసర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నేను అలాంటి చర్యలకి పాల్పడ్డాను మీ పైన అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని మరీ ఫేస్బుక్లో చెప్పడానికి తను సిద్ధంగా ఉన్నారు? ఇదంతటికీ కారణం నేను అనుకోవడం రెడ్ డైరీ అనుకుంటున్నాను. ఎందుకంటే నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా యువగలం పాదయాత్రలో కానీ, తర్వాత యువగలం అయిపోయాక ఇప్పుడు శంఖారావంలో కానీ, ప్రతి దగ్గర కూడా ప్రతి 2-3 సభలకు ఒకసారైనా రెడ్ డైరీని ప్రస్తావిస్తూ కూడా చెప్తున్నారు. ఆ రెడ్ డైరీలో ఏముంటుందంటే ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకోవడం, అలాగే ఓవర్ యాక్షన్ ఎవరెవరైతే చేశారో కొన్ని సందర్భాల్లో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకునేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ రెడ్ డైరీ, ఈ రెడ్ బుక్ని మెయింటైన్ చేస్తున్నాడు కూడా నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మొన్న శ్రీకాకుళం జరిగిన శంఖారావం దగ్గర కూడా ఇలాగే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో సందర్భంలో వస్తే వచ్చే వాళ్ళకి సరైన హోంమంత్రి ఉంటే శిక్ష విధిస్తారన్న సందర్భం చెప్పినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ రెడ్ డైరీని చూపించారు. అంటే ఈ ఎంతగా రెడ్ డైరీ ప్రభావితం చేస్తుందంటే కొంతమంది ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ లోకేష్ గారి మీద కంప్లైంట్ కూడా చేశారంట. మేము ఇలాగా ఉన్న మా అధికారులను కూడా లోకేష్ గారు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మీ దుమ్ము దులుపుతాం, మీ ఆట కట్టిస్తాం అని ఇంత ఐపీఎస్ ర్యాంక్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈయన ఇలాగా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది అన్నట్టుగా కూడా వాళ్ళు కంప్లైంట్, అది వాళ్ళ హైర్ అఫీషియల్కి కంప్లైంట్ కూడా చేశారట. అంటే ఎందుకు కంప్లైంట్ చేయాలి? నువ్వు తప్పు చేయకపోతే న్యూట్రల్గా ఉంటే, ఎటువైపు చట్టం ఉందో అటువైపు మాట్లాడి, ఎక్కడ న్యాయం ఉందో అక్కడే మాట్లాడితే నువ్వు ఎందుకు భయపడాలి? రెడ్ డైరీ చూసి ఎందుకు కంప్లైంట్ చేయాలి? సో లొసుగులు ఉండబట్టే కదా కంప్లైంట్ చేస్తున్నారు, భయపడుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్టు తర్వాత, అరెస్టుకు ముందు కూడా చాలా సందర్భాల్లో కొన్ని దారుణమైన ఇన్సిడెంట్లు జరిగాయి. మొదటి నుంచి కూడా ఒక డాక్టర్ గారిని ఇట్లాగే చనిపోయేలా చేశారు. తర్వాత ఒక దళితుడు డ్రైవరు, తర్వాత ఒక 10th క్లాస్ అబ్బాయి, చిన్న పిల్లలు 10th క్లాస్ 9th క్లాస్, తర్వాత ఒక అమ్మాయి, ఇలాగ చాలా దగ్గర కూడా ఒక అధికార అంటే ప్రభుత్వం తరపున వ్యక్తులు, అక్కడ ఉన్న గాసిప్పో వాస్తవమో తెలియదు కానీ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు, ప్రభుత్వం తరపున ఉండే కార్యకర్తలే, ఈ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగా దుర్వినియోగానికి పాల్పడినప్పుడు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ తరపున, పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు, వీళ్ళు చూసి చూడనట్టుగా వదిలేయడం, లేదంటే అధికార పక్షం వైపు తప్పున్న అధికార పక్షందే తప్పు అని చెప్పడం, ఇట్లాంటి కొన్ని జరిగాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బరిలెక్క ఉన్నారు తెలంగాణ అంశం ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆవిడ ఎందుకు పోటీ చేయాలనుకున్నారంటే Group 2 ఎగ్జామ్కి సంబంధించి ఒక మనస్తాపం జరిగి ప్రభుత్వం వైపు వ్యతిరేకతతో పోటీ చేయాలనుకున్నారు. అక్కడ ఆవిడ మనస్తాపానికి ఒకవేళ కారణం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరిదైతే ఉందో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది ఆబ్వియస్లీ. అలాగే ఇప్పుడు జిల్లా స్థాయిలో ఒక కింద స్థాయి పోలీస్ ఆఫీసర్ ఎవరైనా, ఒక ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఎస్పీగా ఉంటుంది. ఎస్పీ గారి అండదండలతో ఇలా చేస్తున్నారు, లేదంటే వీళ్ళు నిజంగా తప్పు చేస్తే ఎస్పీ గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కదా ఎస్పీ, జిల్లా అధికారి. సో అట్లాంటి నేపథ్యంలో అటువంటి అధికారులు గట్రా ఉన్నప్పుడు అటువంటి అధికారులందరూ కూడా ఒక డైరీలో మెయింటైన్ చేసి లోకేష్ గారు ప్రతి సందర్భంలో కూడా ప్రస్తావించడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ వార్త ఎలా వెలుగులోకి వచ్చిందంటే ఇది టీడీపీ శ్రేణులే వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే ఆ ఐపీఎస్ ఆఫీసరు ఇప్పుడు కొన్నిసార్లు రియలైజ్ అవుతారు, పశ్చాత్తాపం పడిన అధికారులు కొంతమంది ఉంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం ప్రెజర్ పెడుతుంది, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు, లేదంటే మళ్ళీ మనకు ట్రాన్స్ఫర్ అంటారు, ఇంకేదో చేస్తారు, టార్చర్ పెడతారు, ఎందుకులే అనే ఉద్దేశంతో
ప్రభుత్వం ఏమనలేక సైలెంట్గా ఉండిపోతారు న్యూట్రల్గా. అంటే అటు ప్రభుత్వానికి సపోర్ట్ చేయరు, అలాగని ఇటు ప్రతిపక్షాలకి సపోర్ట్ చేయరు. అది కూడా తప్పే కదా. తప్పని చెప్పకపోవడం కూడా తప్పే. అంటే ఇప్పుడు ఈ రియలైజేషన్ అప్పుడు తప్పు చేసేటప్పుడు ఎందుకు వాళ్ళు ప్రశ్నించలేదు, అండ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు జగన్ ఎట్లా అక్కడ గెలవలేకపోతున్నారు అని చెప్పేసి వీళ్ళు రియలైజ్ అయ్యి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా ఇది ఒక నాటకం అనుకోవచ్చు కదా సార్. ఇప్పుడు అప్పుడు అంటే నాటకం అనే పెద్ద పదాలు వాడక్కర్లేదు కానీ సేఫ్ జోన్, సేఫ్ గేమ్. ఇప్పుడు అధికారులు కూడా ఎలా అయిపోయారంటే ప్రభుత్వం ఎటుంటే అటే మాట్లాడడం, అటే బిస్కెట్ వేయడం, అటే వాళ్ళ అండదండలు ఉంటే మాకు ప్రమోషన్ వస్తుందేమో, వాళ్ళ అండదండలు ఉంటే కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చనేమో. తెలంగాణ కూడా చూస్తున్నాం కదా, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకొక అవినీతి తిమింగలను బయటకు తీసుకొస్తున్నారు. ఎలాగా ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు అండ లేకుండా వీళ్ళు ఎంతగా చెలరైపోతారా? చెలరైపోరు కదా. సో అట్లాగే ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రభుత్వం మేబీ ఆ సదరు ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఎలా అన్నారట, టీడీపీ శ్రేణులు చెప్పిన దాని ప్రకారం ఫేస్ టైమ్ లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వండి, తన ఫోన్ ట్రాప్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అక్కడైతే బయటపడుతుంది, నేను మాట్లాడింది బయటకు వస్తుంది. సో ఫేస్ టైమ్ లో అయితే నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇది యాపిల్ కి సంబంధించింది కాబట్టి దీనికి కావాలంటే మళ్ళీ నేషనల్ లెవెల్లో కేంద్రం నుంచి రిక్వెస్ట్ వెళ్తేనే యాపిల్ వాళ్ళు ఏదైనా ఇవ్వగలుగుతారు. మన దగ్గర ఉండదు డేటాబేస్, సర్వర్ అవి. సో కష్టం. అందుకే ఇప్పుడు చాలా మంది కూడా వాట్సాప్ కాల్స్ కూడా అందుకే చేస్తున్నారు. వాట్సాప్ కాల్ మీకు రికార్డ్ ఆప్షన్ ఉండదు. కాదుకూడదంటే ఈ కాల్లో మాట్లాడితే ఇంకో ఫోన్ తో రికార్డ్ చేసి తీసుకోవాలే తప్ప ఈ వాట్సాప్ కాల్ ని రికార్డ్ చేయడానికి సేవ్ చేయడానికి ఆప్షన్ లేదు. దీనికి కావాలంటే మళ్ళీ మెటా వాళ్ళకి లెటర్ పెట్టాలి, అది కూడా కేంద్రం నుంచి సెంట్రల్ నుంచి వెళ్ళాలి. ఇది పెద్ద తతంగం కదా, పెద్ద ప్రాసెస్ కాబట్టి ఎవరు ఇచ్చే అవకాశం ఉండదు. అందుకు ఈ ఫేస్ టైంలో అయితే బాగా సెక్యూర్ కదా. యాపిల్ ఫోన్ అంటే దాన్ని ఎవరు క్రాక్ చేయలేరు. దాన్ని ఒకసారి మనం మెయిల్ ఐడితో చేసామనంటే ఆ యాపిల్ ఫోన్లు అన్ని సెక్యూర్గా ఉంటాయి. సెక్యూర్ పరంగా యాపిల్ని కొట్టేదే లేదు. అందుకు ఎట్లా మాట్లాడి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. మీరన్నట్టు నెక్స్ట్ ప్రభుత్వం బాబు గారితో వస్తుంది కాబట్టి ఆల్రెడీ లోకేష్ గారు రెడ్ డైరీ చెప్తున్నారు కాబట్టి ఎక్కడ ఒక్కొక్కరికి చిడతలు వాయించినట్టుగా అవుతుందనే భయంతో మేబీ అట్లా సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చెప్పారో అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లీక్ చేసే అవకాశం ఉన్నాయి అంటే అంతే కదా. అంతే కదా. అలా అంటే ఇప్పుడు మీరు అడుగున ప్రశ్నలు నాకేమనిపిస్తుందంటే ఎవరికి ఎథిక్స్ లేకుండా పోతున్నాయి. అంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉండి కూడా వాళ్ళ నియమ నిబంధనలు ఏది పెట్టట్లే. వాళ్ళు అక్కడ వాళ్ళ వర్క్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంతసేపు మన సేఫ్ సైడ్ ఎటుంది అటు సైడ్ ఉంటే సరిపోతుంది. నేను అదే అందుకే ఎప్పుడు ఒకే మాట చెప్తానమ్మా, ఏదైనా సరే మారాల్సింది ప్రజలే, అంటే మనమే. ఇప్పుడు ఒక అధికారి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరమ్మా? మన పక్కింటోడే. రేపు పొద్దున ఆ మంత్రి లేకపోతే ఆ రాజకీయ నాయకుడు ఆ ప్రజాప్రతినిధి ఎవరు? మన పక్కింటోడే, మన ఎదురింటోడే, మనలో ఒకడే కదా. అవినీతి లంచగొండే అని అంటున్నారు, అవినీతి తిమింగలాలు అంటున్నారు. వాళ్ళెవరు? వాళ్ళు మనలో ఒకలే. వాళ్ళకి అలాగ అలవాటు చేసింది మనమే, వాళ్ళు అడుగుతుంటే రెడ్ హ్యాండ్ పట్టించింది మనమే. కానీ ముందే ఎందుకు ఇలాంటివన్నీ చేయట్లేదు? ఎందుకు ఇప్పుడు వచ్చిన ఈ బుద్ధి ముందెందుకు లేదు అనేది. ఇప్పుడు సేఫ్ గేమ్ నెక్స్ట్ ఏమవుతుందో, నా మీద ఏ ఎంక్వైరీ చేస్తారో, నన్ను సస్పెండ్ చేస్తారో. ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే ఇంకా లైఫ్ ఎంత ఇదిగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఆల్రెడీ శ్రీలక్ష్మి గారు ఎంత సఫర్ అయ్యారు ఒకప్పుడు కేసుల వల్ల. ఆవిడ మానసికంగా కుంగిపోయారు కూడా, ఆరోగ్యం పోయింది ఆవిడకి. లేదంటే ఎంత సీనియర్ ఆఫీసర్ ఆవిడ, 23 ఏళ్ళకి 24 ఏళ్ళకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత పరిణితి చెందిన ఆఫీసర్. అటువంటి ఆవిడ ఒక్కసారికి ఎట్లాంటి కేసులు ఎదుర్కోవడం, సస్పెండ్ అవ్వడం లాంటి ఇష్యూస్ వచ్చేసరికి మానసికంగా కుంగిపోలే. సో ఇప్పుడు కూడా ఆ పరిస్థితి రాకూడదని వీళ్ళు ఇవన్నీ ప్లాన్ చేస్తారు. బట్ ఎవరి టైం ఎవడు చెప్పలేడు. ఎప్పుడు ఒకరి టైం నడుస్తాను అనుకోవద్దు, ఎప్పుడు మేమే కింగుల్లాగా ఉంటాం, మేమే పరిపాలిస్తాం అని కూడా అనుకోవద్దు. కాబట్టి వీళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్టు ఊరుకోవాలి, ఎవరికి కొమ్ము కాయకూడదు. అప్పుడు ఎవరికి లేదా నిజాయితీగా ఉండు, ఎవ్వరికి భయపడక్కర్లేదు. మహా అయితే ఒక ట్రాన్స్ఫర్, మహా అయితే వేరే స్టేట్ డెప్యుటేషన్, అంతే. నిజాయితీలోనూ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది, ఇది కాన్ఫిడెన్స్ దేంట్లోనూ ఉంటుందా? రాదు. ఎవరికి భయపడరు. అలాగే చాలా మంది ఆఫీసర్స్ చనిపోయిన కూడా ఉన్నారు కదా, దేశం కోసం, ప్రజల కోసం. అలాగే ఇన్స్పైర్డ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.